న్యూస్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని వివరాలు చూద్దాం. ఇందిరానగర్ ప్రాథమిక పాఠశాలలో మకర సంక్రాంతి వేడుకలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం శ్రీనగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఇందిరానగర్ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా మకర సంక్రాంతి వేడుకలను నిర్వహించారు. విద్యార్థులకు మకర సంక్రాంతి పండుగ విశిష్టతను అవగాహన పరిచే ఉద్దేశంతో ప్రధానోపాధ్యాయురాలు మేకల జ్యోతిరాణి ఆధ్వర్యంలో పాఠశాల ఉపాధ్యాయులు మకర సంక్రాంతి వేడుకలను చిన్నారులకు అవగాహన పరిచేందుకు కృషి చేశారు. చిన్నారులు నూతన దుస్తులు ధరించి ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో ముందుగా కొత్త బియ్యంతో పొంగలి వండారు. చిన్నారులు రంగురంగుల రంగవల్లికలతో పాఠశాల ఆవరణమును తీర్చిదిద్దారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ పంచాయతీ సర్పంచ్ పూనం నాగేశ్వరరావు, ఉప సర్పంచ్ లగడపాటి రమేష్ చంద్, విద్యా కమిటీ చైర్మన్ పాషా, కాంప్లెక్స్ హెచ్ఎం శ్రీనివాసరావు, టీవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గుండపనేని సతీష్ హాజరయ్యారు. విద్యార్థులకు భోగి పండ్లు వేసి ఆశీర్వదించారు. సంక్రాంతి పండుగ విశిష్టతను వివరించారు. ఇది రైతుల పండుగని, రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంట ఇంటికి వచ్చే పంటల పండుగ రోజని తెలిపారు. ఈ పండుగలో భోగి పండ్లు, కనుమ విశిష్టతను తెలియజేశారు. గాలిపటాలను ఎగరవేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సూచనలు చేశారు. లక్ష్మీదేవిపల్లి మండలం శ్రీనగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఇందిరానగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రతి సంవత్సరం లాగానే మరి ఈ సంవత్సరం కూడా ముందస్తుగా పిల్లలు విద్యార్థుల మధ్యలో ఉపాధ్యాయ బృందం బ్రహ్మాండంగా మరి రంగవల్లులతో పాటు మరి వాళ్ళ నూతన వస్త్రాలు అలంకరించుకొని రావడం, సాంస్కృతిక కార్యక్రమాలు జరగడం, ఇదే విధంగా ఏదైతే మకర సంక్రాంతి జరుపుకుంటున్నామో దాన్ని ఆనందోత్సవాల మధ్య ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జరుపుకోవడం నిజంగా ఆనందించదగ్గ విషయం. పిల్లలు మంచి వివిధ రకాలుగా ఇప్పటివరకు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా రంగవల్లులతో కూడా మరి మంచి కలర్స్తోనే ఆకర్షణీయంగా పాఠశాలని ఈరోజు సుందరంగా తయారు చేయడం జరిగింది. ముందుగా ప్రతి ఒక్కరికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు. రెడీ. Good morning all of you. My name is Satvika Mercy. I am studying in third class. నేను
చెప్పబోయే లెసన్ పేరు వేమన శతకం. అప్పుడెప్పుడు పలుకు నాడంబరము గాను సజ్జనుండు పలుకు చెల్లగాను కంచు మ్రోగునట్లు కనకమ్మం మ్రోగున ఆయుష్పదాభిరామ వినరు వేమ. మై నేమ్ ఇస్ క్యావంతిక. ఐ am studying in 3rd class. My school name is MPPS ఇందిరానగర్ కాలనీ. అప్పుడెప్పుడు పలుకు నడంబరగాను సజ్జనుండు పలుకు చెల్లగాను కంచు మోగినట్లు కనకమ్మ మోగిన విశ్వదాభిరామ వినరు వేమ. తాత్పర్యం: చెడ్డవాడు ఆర్భాట్యంగా మాట్లాడతాడు, మంచివాడు ప్రశాంతంగా మాట్లాడతాడు. కంచు కంగున మోగుతుంది కానీ బంగారం అట్లా మోగదు కదా. ఉప్పుకప్పు రంగు నొక్కు పలుకు నుండు జుడ వేరే పునీనంద పుచ్చులు వరేయ విశ్వదాభిరామ వినరవేమ. Good afternoon. My name is Josna. I am studying in 3rd class. నేను చెప్పబోయే లెసన్ పేరు వేమన శతకం. ఉప్పు కప్పు రంబు నక్క పలుక నుండు చూర రుచులు వేరేయ పురుషులందు పుణ్య పురుషులు వేరేయ. I am studying in 4th class. My name is K. Satvik. I am studying in 4th class. My school name is MPPS ఇంద్రానగర్ కాలనీ. నేను చెప్పబోయేది సుమతి శతకం. ఉపకారికి ఉపకారం విపరీతము కాదు చేయ విపరీతంగా నెపకారికి ఉపకారము నెపమిందక చేయువాడు నేర్పరి సుమతి. తాత్పర్యం: సుమతి మనకు మేలు చేసిన వానికి మేలు చేయడం గుప్యం కాదు, మనకి కీడు చేసిన వానికి కూడా మేలు చేయడమే గొప్పదనం. థ్యాంక్ యూ. గడపాలని, తర్వాత మంచిగా ఉండాలని, తర్వాత ఎలాంటి పొరపాటు లేకుండా చెప్పారు. గాలిపటాలు అనేది అది చాలా ఒక్కోసారి చాలా ప్రమాదకరం. వాటి వెంటనే మనం పోతాం తప్ప ముందు వెనక అంటూ మనం చూడం. అలాంటి ఇది శీతాకాలం. నెక్స్ట్ ఏం వస్తుంది? ఎండాకాలం. అంటే సూర్యుడు మనకు దగ్గరగా వచ్చే కాలం అన్నమాట. ఇక్కడ నుంచి మన భారతదేశం మకర రాశికి మధ్యలో ఉంటుంది కాబట్టి సూర్యుడు ఇప్పుడు మన దగ్గరికి వస్తున్నాడని అర్థం. క్రమక్రమంగా ఏమవుతాయి? ఎండలు పెరుగుతాయి.